शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमानिकं एकदन्तं भक्तानां एकदमाश्वहे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मा गुरुभ्यो नमः। साई राम गुरुभ्यो नमः। साई रामदास गुरुभ्यो नमः। माताय नमः। लक्ष्मी मातायै नमो नमः। తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూనితి నీవు నా ఇల్లమ్మ జృంభరముగా ముక్తులు సిద్ధంబులు శోభిల్లం బల్కుం నాదువాకనం సంప్రేతిన్ కులాభాక్షి సరస్వతి భగవతి నిశ్చేజ జాజ్యావహ. ఈరోజు కార్తీక మాస పారాయణము 21వ అధ్యాయము ప్రారంభం. ముందుగా పురంజయుడు కార్తీక ప్రభావము నిరుంగుట. ఈ విధంగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికునితోనూ, అశ్వసైనికుడితోనూ, గజ సైనికుడితోనూ, పదాది సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఒండోర్లను ఢీకొనుసు, హోంకరించుసు, సింహనాదములు చేసుకొనుసు, సూరత్వ వీరత్వములు చూపుకొనుసు, బేరీ దుందుబులు వాయించుకొనుసు, శంఖములను పూరించుకొనుసు ఉభయ సైన్యములకై విజయాకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి నుంచి చూసినను విదిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధంను వీరత్వను చూపి చచ్చిపోయిన ప్రాణం తీసుకెళ్ళడానికి దేవదూతల పుష్పములపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాతి భూపాల సైన్యం చాలా నష్టమై పోయాను. అయినను 3 అక్షిణులు పురంజయుని సైన్యం నెల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యం పురంజయునికి అపజయమే కలిగాను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా గృహానికి పారిపోయాను. బలోపేతైన శత్రువులను రాజ్యం ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించును. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు నీ ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఎక్కడైనాను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతు శివంపగా అధర్మ ప్రవర్తనపై ఉన్నందున ఈ యుద్ధమును నీవు ఓడి రాజ్యమును అప్పగించితివి. ఎప్పటికైనా నా మాట ఆలకింపు. జయాపజయాలు దైవాధీనములను ఎరుగుము. నీవు చింతలో కృంగిపోవట ఎలా? శత్రురాజును యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తరిగి పొందవలన తలంపు లేదే. నా హితోపదేశం ఆలకింపు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయంకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేసు నాట్యము చేయము. ఇట్లా అనర్చించో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణను సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను దుర్మాటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించను. కనుక రేపట్లు గాంచిన ఎట్లా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనపై దుష్ట సహవాసం చేత కదా నీకు ఈ అపజయం కలిగింది. గాని లెమ్ము అని శ్రీహరిని మదిలో తెలిసి నేను తెలియజేసినట్లా చేయము అని హితోపదేశం చేసెను. అపవిత్రం పవిత్రో వా సర్వాసాంగతో సురే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. 50వ అధ్యాయం అనగా 21వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథర్పణ శుభం భవతి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమః. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో. సద్గురు సాయినాథర్పణ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి. ఓం నమ శివాయ.